Hi, this is Dr. Sushma Peruri, Consultant General, Laparoscopic and Colorectal Surgeon. ఈ రోజు నేను మీకు పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తాను. జనరల్గా చాలామంది పైలోనైడల్ సైనస్కి పెరియానల్ యాబ్సెస్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో పెరియానల్ యాబ్సెస్ అంటే ఏంటి అంటే మన మలద్వారం చుట్టూ ఏదైనా పస్సు గెడ్డ లాంటిది తయారైతే దాన్ని పెరియానల్ యాబ్సెస్ అంటాం. పైలోనైడల్ సైనస్ అంటే ఏంటంటే మన హెయిర్ చర్మానికి గుచ్చుకుని దాని లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి పస్ ఫామ్ అయితే దాన్ని పైలోనైడల్ యాబ్సెస్ అంటాం. సో ఈ పైలోనైడల్ సైనస్ అనేది ఎక్కడ వస్తుంది కామన్గా అంటే మన గ్లూటియల్ రీజియన్, నేటల్ క్లెఫ్ట్ అంటాం. అంటే మన బటక్స్ మధ్యలో డీప్గా ఒక క్లెఫ్ట్లా ఉంటుంది చూడండి, ఆ రీజియన్లో ఈ పైలోనైడల్ సైనస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుందంటే ప్రొలాంగ్డ్గా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, బ్యాక్ ఆ రీజియన్లో హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే అక్కడ స్కిన్లో ర్యాపిడ్ ఎక్కువయ్యి అక్కడ స్కిన్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న హెయిర్స్ దాన్ని పొడుచుకొని ఆల్రెడీ డీప్ నేటల్ క్లెఫ్ట్ ఉంటుంది కదా, దానివల్ల నెగిటివ్ ప్రెషర్ అనేది ఒకటి జనరేట్ అయ్యి ఆ హెయిర్స్ ఆ స్కిన్ని పొడుచుకొని లోపలికి వెళ్ళిపోతాయి. ఈ లోపలికి వెళ్ళిపోయిన హెయిర్స్ అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి ఒక యాబ్సెస్లా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ యాబ్సెస్ ఏమవుతుందంటే రప్చర్ అయిపోయి ఫస్ట్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక ట్రాక్ట్ లాగా సైనస్ లాగా ఫామ్ అయిపోతుంది. దీన్ని పైలోనైడల్ సైనస్ అంటాం. సో ఈ మధ్య కామన్గా ఎక్కువ ఎవరిలో చూస్తున్నామంటే యంగ్ టీనేజర్స్లో, ఎందుకంటే కంటిన్యూస్గా కూర్చొని చదువుతూ ఉంటారు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. మేల్స్లో కూడా ఆ రీజియన్లో హెయిర్ అదే ఎక్కువ ఉంటుంది కాబట్టి కామన్గా చూస్తూ ఉంటున్నాం. సో దీనికి ఎలా ప్రెజెంట్ అవుతారంటే మన గ్లూటియల్ నేటల్ క్లెఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ స్వెల్లింగ్లా రావటం, లేదంటే ఏదైనా పెయిన్ లాగా స్టార్ట్ అవ్వడం, ఒక్కొక్కసారి అక్కడ పస్ బయటికి వచ్చేసి అక్కడ చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు పడటం లాంటివి చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే జనరల్గా క్లినికల్ డయాగ్నోసిస్ సరిపోతుంది. మీకు అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు సర్జన్ దగ్గరికి వస్తే చూసి క్లియర్గా వాళ్ళు చెప్పేస్తారు అది పైలోనైడల్ సైనసా లేదంటే ఇంకా వేరే ఏదన్నా అని. సో అక్కడ స్వెల్లింగ్ రెడ్గా స్వెల్లింగ్ లాగా పెద్దగా కనిపించడం, హోల్స్లా కనిపిస్తే ఈజీగా డయాగ్నోస్ చేసేస్తాం మేము అది పైలోనైడల్ సైనస్ కానీ యాబ్సెస్ కానీ అని. ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమా అంటే రేర్గా మనకి ఏమవుతుందంటే ఈ పైలోనైడల్ సైనస్ ఒక్కొక్కసారి యానల్ కెనాల్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఫిస్టులా పైలోనైడల్ సైనస్ కలిసి ఉండొచ్చు. సో ఇలాంటివి రూల్ అవుట్ చేయడం కోసం ఒక్కొక్కసారి మనం ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేస్తుంటాం, అది డౌట్ ఉన్నప్పుడు అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే యాబ్సెస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ లోపల కలెక్ట్ అయిన పస్ అంతా మనం క్లియర్ చేసేయాలి. లోపల ఉన్న హెయిర్ పస్సు మొత్తం క్లియర్ చేసి డ్రైన్ చేసి ఓపెన్ వూండ్ పెట్టేస్తాం. ఇది ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం. దానంతట అదే హీల్ అయిపోతుంది. ఆ తర్వాత హీల్ అయిన దాంట్లో రికరెన్స్ రాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవేంటో నేను తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ థింగ్, ఈ యాబ్సెస్ స్టేజ్ దాటిన తర్వాత వాటంతట అవే ఫస్ట్ డ్రైన్ అయిపోయి సైనస్లు ఫామ్ అవుతాయి చూడండి, వాటికి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే మనం దాన్ని కంప్లీట్గా సైనస్ తీసేసి ఇంతకుముందు అయితే ప్రైమరీ క్లోజర్ చేసేవారు, దాంతో రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మేము ఫ్లాప్ వేస్తాం అనమాట. ఫ్లాప్ అంటే ఏంటంటే పక్కనున్న ఆ సైనస్ మొత్తం కంప్లీట్గా తీసేసి కింద ఆ బోన్ ఒకటే ఉంటుంది కాబట్టి పక్కనున్న స్కిన్ని ఫ్లాప్లా రేస్ చేసి దానికి స్టిచ్ చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా మనకి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి, అవి ఏంటంటే లేజర్ అనమాట. దీంతో ఏంటంటే మనం లేజర్ ప్రోబ్ని లోపలికి పంపించి ఏదైతే సైనస్ ఉందో దాన్ని బర్న్ చేసుకుంటూ వచ్చేస్తాము. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మళ్ళీ డే కేర్ ప్రొసీజర్, ఫ్లాప్స్ అవన్నీ వేసినంత పెద్ద ప్రొసీజర్. ఫ్లాప్స్ అవి వేసినప్పుడు డ్రైన్స్ పెడతాము, ఒక 3-4 డేస్ హాస్పిటల్ స్టే ఉంటుంది, తర్వాత ఒక 2 వీక్స్ అలాగా మీరు బెడ్ రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. సో అవన్నీ కాంప్లికేషన్స్ లేకుండా లేజర్తో చేస్తున్నాం. కాకపోతే రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ కన్నా కొంచెం లేజర్తో రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. ఫ్యూచర్లో రికరెన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ప్రాపర్గా తీసుకుంటే ఇందులో కూడా మనం రికరెన్స్ రేట్ అనేది తగ్గించవచ్చు. సో ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రాకుండా ఉండటానికి ఏం చేయాలంటే కంటిన్యూస్గా ప్రొలాంగ్ సిట్టింగ్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ వెనకున్న హెయిర్కి అంతా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ లాగా. సో చేయించుకుంటే ఏమవుతుందంటే మనకి అక్కడ మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యి ఆ ప్రెషర్కి అది లోపలికి వెళ్ళి మళ్ళీ రికరెంట్ యాబ్సెస్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆ రీజియన్ని కూడా చాలా క్లీన్గా ఉంచుకుంటే కూడా మనకి అక్కడ హెయిర్ అనేవి వెళ్ళి ఉండిపోయి స్కిన్ పెనట్రేట్ చేయడం అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ పైలోనైడల్ సైనస్ అనేది మళ్ళీ రికరెంట్ అవ్వకుండా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇది అండి పైలోనైడల్ సైనస్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.